దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు తెలియజేస్తామన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు దినదినము ప్రభువుకి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ఈరోజు నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తీయులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించబడ్డారు. బహు సంతానాభివృద్ధి కలిగి ఆ ప్రాంతమంతా కూడా నిండిపోయేటట్లుగా దేవుడు చేశాడు. శ్రమలు కొన్నిసార్లు ఎందుకు వస్తాయంటే ఆశీర్వాదకరమైన అనుభవాలు కూడా నడిపించడానికి కొన్నిసార్లు శ్రమలు వస్తుంటుంటాయి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. శ్రమలు వచ్చినప్పుడు చాలాసార్లు ఎంతో ఆందోళనకు చెందుతూ ఉంటాం, కంగారు పడతాం, ఎంతో కృంగుదలకు గురవుతూ ఉంటాం, చాలా కన్ఫ్యూజ్కి నెట్టివేయబడుతుంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభు వైపు మనం చూసినట్లయితే, ప్రభు మీద మనం ఆధారపడినట్లయితే ఆ పరిస్థితి అంతటి నుంచి లేవనెత్తి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభువు పేట మీకు మనవి చేస్తున్నాను. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఎంతో వేదనతో కృంగుదలతో ఉన్నప్పటికీ, వారు ఎంతో శ్రమకి గురి చేసినప్పటికీ వారు విస్తరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. బహు సంతానాభివృద్ధి కలిగి వారు విస్తరించినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలం. కాబట్టి శ్రమలు వస్తున్నప్పుడు ఏమాత్రం కూడా మనం కృంగిపోవడానికి వీల్లేదు. శ్రమలు వస్తున్నప్పుడు ప్రభువు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనం ఎదురు చూసినట్లయితే, నిరీక్షించినట్లయితే దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఆపదల గుండా ప్రయాణం చేస్తాడు, ఎన్నో శ్రమల గుండా సంవత్సరాల తరబడి ప్రయాణం చేసి వచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పరిస్థితి నుంచి దేవుడు ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి అనేకమైన ఆశీర్వాదాలతో నింపినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. దావీదుని దీవించినట్లుగానే మీ జీవితంలో కూడా దేవుడు దీవిస్తాడు. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? ఆ శ్రమలన్నింటినీ దేవుడు విడిపించి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఇలాగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చాయి. పౌలు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు భారంగా పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన రాబోయే కాలంలో కలగబో బహుమానం మీద ఆయన దృష్టి నిలిపి పరిచయం జరిగిస్తున్నప్పుడు ఆ శ్రమలుగా చూడలేదు, కానీ ఆ శ్రమల వెనుక ఆశీర్వాదాన్ని చూశాడు. కనుకనే ఎంతో గొప్ప పరిచయం జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు శ్రమల వెనుక ఉంచుతాడు. ఆ శ్రమలు చూసి ఏమాత్రం కృంగిపోవద్దు. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా కావచ్చు. కానీ ఆ శ్రమ వెనుక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచి ఆ శ్రమ తర్వాత ఆ దీవెనకరమైన అనుభవం గుండా నేను నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏమాత్రం కూడా కృంగిపోవడానికి వీలేదు. శ్రమ దినమున నువ్వు కృంగుని ఎడల నువ్వు చాతకానబడవగదువు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఎలాంటి శ్రమలు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ దేని వైపు చూద్దాం. అప్పుడు సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారా?
అనారోగ్య పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నారా? లేకుంటే కనుక కుటుంబ విషయాల్లో సమాధానకరమైన పరిస్థితి లేని పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నారా? అలాంటి సమస్యలన్నింటినీ ప్రభువుకి అప్పగిద్దాం. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నింపుతాడు. వాళ్ళ శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలినట్లుగా ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఏ శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలన్నింటినీ ప్రభు కొరకు మనం భరిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. అలాంటి ఆశీర్వాద అనుభవాలు గుండా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ శ్రమలైతే వారి జీవితాన్ని కృంగజేస్తుందో, ఏ శ్రమలైతే ప్రభువా వారు ఎదుర్కొంటున్నారో, ఆ శ్రమల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ ఆ శ్రమల వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకునేలాగా నాకు కృప చూపించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. శ్రమలుగా ఉండకుండా ప్రభువా, ఆ శ్రమలో దాచుంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకుని రాబోయే కాలంలో అనేకమైన ఆశీర్వాదాలతో నింపి అనేకమందికి దీవెనకరం గురించి నడిపించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, దావీదుని దీవించినట్లుగానే, యోబుని దీవించినట్లుగానే వీరి జీవితాల్లో కూడా దీవించి అనేకమైన ఆశీర్వాదాలతో నింపి మీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగా నుంచి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends. Have a wonderful day. God bless you.